అంత గొప్పగా ఈ క్షేత్రం వృద్ధిలోకి వస్తోంది. ఒక్క మహాశివరాత్రి నాడు 1,28,000 మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు అంటే ఆ స్వామి అనుగ్రహం గురించి నేనేం చెప్పను. మిగిలిన స్వాములకు ఏదైనా చెప్తే విన్నారో వినలేదో తెలియదు. విన్నారని బాగా అనిపించే మూర్తి వినాయకుడు. ఎందుకంటే మిగిలిన స్వాములకు చెవులు కదలవు, నాకు కదలవు, మీకు కదలవు. కానీ ఒక్క వినాయకుడికి ఏనుగు చెవులు కాబట్టి చెవులు కదుపుతాయి. చెవులు కదుపుతూ వింటాడు కాబట్టి మనం చెప్పిన మాటలు బాగా విన్నాడన్న నమ్మకం కుదిరేది వినాయకుడి దగ్గరే. ఉపకారం చేస్తాడా చేయడా అన్న అనుమానం లేకుండా ఉపకారం చేస్తున్నాడు కాబట్టి అసలు వచ్చి నిలబడ్డానని నమ్మకం కలిగేది కాళహస్తీశ్వరుడి దగ్గర. ఎందుకంటే ఊపిరి తీసి విడిచిపెడితే కదా లోపలికి వచ్చి నిలబడడం. ఉపకారం చేసి తీరుతాడు, చెయ్యట్లేదా, అనుక్షణం చేస్తున్నాడని నమ్మకం కలిగించే క్షేత్రం శ్రీకాళహస్తి. అంత గొప్ప క్షేత్రం, ఇంత గొప్ప బ్రహ్మోత్సవాలు. అటువంటి బ్రహ్మోత్సవాలకి చిట్ట చివరి రోజు, అటువంటి చిట్ట చివరి రోజున మీ అందరూ కూడా నిజానికి వేళ కాని వేళ అయిపోయి 9:15 అయిపోయినా కూడా అంతమంది కాలు కదపడానికి చోటు లేకుండా ఒకళ్ళనొకళ్ళు ఉరుసుకుంటూ ఒంటి కాలు మీద అలా నిలబడి ఇంత నిశ్శబ్దంగా ఇలా విన్నారు అంటే మీ అందరి భక్తి ప్రపత్తులకి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ పైన విశేషించి ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి ప్రదక్షిణ మార్గం అంతా కూడా సువ్యవస్థితం చేశారు. ఎన్నో సౌకర్యాలు చేస్తున్నారు. ఏడాదికి క్షేత్రంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఈ క్షేత్రం ఒక పూటో ఒక రోజు చూసే క్షేత్రం కాదు. ఇక్కడికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా వచ్చాడు అని తిన్నగా వెడితే అర్ధనారీశ్వరుడుగా వెలిసినటువంటి దేవాలయం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపంగా వెలిసిన దేవాలయం, కొండ మీద వెలిసిన దేవాలయం. ఇక్కడ కళ్యాణమూర్తులుగా ఒక కొండ అనుభవాలు ఇంతమందికి ఇచ్చినటువంటి క్షేత్రం. ఉపనిషత్ సంబంధం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. కేనోపనిషత్తులో ఉమా ఇక్కడే వెలిసింది అని మహాస్వామి వారు ఎన్నో మాటలు చెప్పారు. మహాస్వామి వారికి ఈ క్షేత్రం అంటే ప్రాణం. ఆయన ఇక్కడ ఈ శ్రీకాళహస్తీశ్వరుడి క్షేత్రంలో పనిచేసే వేద విద్వాంసుల్ని పిలిపించి పకాలు తప్పకుండా పారాయణ చెయ్యండి, సుస్వరంగా చెయ్యండి అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటిదాకా నాతో కలిసి తిరిగాడే మనవాడు, నువ్వే ఏంటి నీ పేరు? నరహరి వాళ్ళ అన్నయ్య గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి వెడితే ఆయన చెప్పడం, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ ఇక్కడ పారాయణలు చేయడం. ఈ క్షేత్రం మహాపురుషులు కూడా అంత కొనియాడినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. అటువంటి క్షేత్రానికి ఈ బ్రహ్మోత్సవాల్లో రావడం నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను దాపరికం లేకుండా మీతో ఒక మాట చెప్పాలి. నేను 2 మోకాళ్ళు ఒక్కసారి శస్త్రచికిత్స చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు నిజానికి ఊపిరి రూపంలో ఉండవలసిన వాడు వాయు రూపంలో వండి మళ్ళీ నా మోకాళ్ళు పనిచేసేటట్టు చెయ్యగలిగిన వాడు ఆయనే అన్న ఉద్దేశ్యంతో నేను కాళహస్తీశ్వరుడికి, జ్ఞానప్రసూనాంబకి తత్సంబంధమైనటువంటి పాటలతో ఊంజల్ సేవ చేసి మర్నాడు వెళ్ళి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ అయి 2 మోకాళ్ళు మళ్ళీ నాకు పనిచేసి సుభిక్షంగా హాయిగా తిరగగలుగుతున్నాను. నిజానికి అందరికీ ఊపిరి రూపంలోనే ఉంటాడు. అరిగిపోయిన మోకాళ్ళు కూడా నాకు మళ్ళీ ఇచ్చినటువంటి కరుణామూర్తి కాళహస్తీశ్వరుడు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రానికి ఈ ఉత్సవాల్లో రావడం, ఇక్కడ అధికారులు, శాసనసభ్యులు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మీ అందరూ అర్చకులు, వీళ్ళందరి యొక్క ప్రేమకి నేను పాత్రుణ్ణి కావడం నాకు ఎంతో సంతోషాన్ని కల్పించింది. నేను మీ అందరినీ ప్రార్థన చేసేది ఒక్కటే, నేను వేదిక దిగి నా భార్యతో కలిసి వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి నా మీద పడ్డం కానీ కాళ్ళు పట్టుకోవడం కానీ చేయకండి. నేను బడలిపోయి ఉన్నాను. మీరు అట్లా చేస్తే గబుక్కుని నేను కింద పడే అవకాశం ఉంటుంది. దయచేసి కాళ్ళు
నడుస్తున్నప్పుడు చేతులు అడ్డు పెట్టడం, దండం పెట్టడం అలాంటివి చెయ్యకుండా దారి ఇమ్మనమని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ.